నమస్కారం ప్రేక్షక మిత్రులారా, ఇది రన్ టీవీ తెలుగు. నేనే మీ శల్ని ప్రియ. ఈ రోజు రాష్ట్రం, దేశం, అంతర్జాతీయ రంగం, రాజకీయాలు, అభివృద్ధి, ఆర్థికం, క్రీడల వరకు మీకు అవసరమైన అన్ని ముఖ్య వార్తలను సమగ్రంగా మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. గ్రామీణ మహిళా సాధికారత నుంచి విశాఖలో భారీ పెట్టుబడులు, ఎన్నికల హిట్ నుంచి అంతర్జాతీయ ఉద్రిక్తతల వరకు టాప్ అప్డేట్లు సిద్ధంగా ఉన్నాయి. మీకోసం ప్రతి సమాచారాన్ని అత్యంత విశ్వసనీయంగా, ఆకర్షణీయంగా సమర్పించబోతున్నాం. మరి ప్రారంభించేద్దాం ఇవాల్టి ప్రధాన కథనాలను. ఈ నారీ వ్యవస్థ గ్రామీణ మహిళలకు ఆశాకిరణం. ఖమ్మం, వారిపల్లి మరియు రైల్వే కోడూరు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నారీ వ్యవస్థ మహిళల ఆర్థిక అభివృద్ధికి నూతన మార్గం చూపుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వెలుగు సిబ్బంది గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఈ నారీ ఎంపికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎంపికైన మహిళలకు బ్యాంకింగ్, రికార్డు నిర్వహణ, సేవా కార్యకలాపాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతోంది. గ్రామీణ యువతులు ఉద్యోగ ఉపాధి పొందేందుకు ఈ నారీ కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తోంది. విశాఖలో భారీ డేటా సెంటర్ల వెల్లువ దేశానికే గర్వకారణం. విశాఖపట్నం డేటా సెంటర్ల రంగంలో దేశానికే తలమానికవుతోంది. ఇప్పటికే గూగుల్ 1000 మెగావాట్ల సామర్థ్యంతో 1.33 లక్షల కోట్ల AI డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రిలయన్స్ 1.10 లక్షల కోట్లతో మరో సెంటర్ ఏర్పాటుకు సిద్ధమై ప్రభుత్వం సమక్షంలో ఒప్పందం చేసింది. బ్రూక్ఫీల్డ్ సంస్థ కూడా 1.06 లక్షల కోట్ల పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులతో రాష్ట్రంలోకి రాబోతోంది. మొత్తం 3 సంస్థల పెట్టుబడులతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పిఠాపురం ఆలయాలకు 20 కోట్ల అంకితం, పవన్ కళ్యాణ్ సమీక్ష. పిఠాపురం నియోజకవర్గంలోని 19 ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ CGF నిధుల నుంచి 20 కోట్ల అనుమతి పొందినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శ్రీ పురుహూతిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలు గుర్తించి పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అధికారులు సమీక్ష జరిపి పనుల పురోగతిపై దిశానిర్దేశం చేశారు. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక హబ్ గా మార్చే చర్యలు వేగంగా సాగుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ భారీ గెలుపు. హైదరాబాద్ లో జరిగిన ప్రతిష్టాత్మక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో BRS అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పై స్పష్టమైన ఆధిక్యంతో గెలిచారు. మొత్తం 59 మంది పోటీ చేసిన ఈ ఎన్నికల్లో భాజపా డిపాజిట్ కూడా కోల్పోయింది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ ఆధిక్యం ఏకపక్షంగా కొనసాగడమే విశేషం. ప్రభుత్వ విధానాలపై నిరసనగా పలువురు ఫామ్లు వేసినప్పటికీ ప్రజా తీర్పు కాంగ్రెస్ వైపు సరైన సందేశం పంపించింది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ తో గర్భిణీ ఇబ్బంది, వైరల్ వీడియో. బెంగళూరు వర్తూరులో ఒక యువకుడు తన 8వ నెల గర్భిణీ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గంటన్నరకు పైగా సమయం పట్టిందని సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి ట్రాఫిక్ కారణంగా చేరుకోవడమే సవాలుగా మారింది. వీడియో వైరల్ అవడంతో నగర ట్రాఫిక్ సమస్యపై మళ్లీ చర్చ మొదలైంది. అత్యవసర పరిస్థితుల్లో ఇలా ట్రాఫిక్ ఉంటే ఎలా అనే ప్రశ్న అతన్ని కలవరపరిచింది. అధిక వాహన రద్దీపై అధికారులు మరోసారి దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. జూబ్లీ హిల్స్ లో అర్ధరాత్రి కారు బీభత్సం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ యువతి నడిపిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ఆమె ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకుంది. కారులో ఇరుక్కుపోయిన ఆమెను అద్దాలు పగులగొట్టి బయటకు తీయాల్సి వచ్చింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. రాత్రి వేళల్లో జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ సునామీ, ప్రతిపక్షం కుంగిపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభూతపూర్వమైన విజయాన్ని సాధిస్తూ 202 సీట్లను గెలుచుకుంది. మహాగఠబంధన్ కేవలం 34 సీట్లకే పరిమితమై చావు దెబ్బతింది. ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. మహిళా హామీలు, అభివృద్ధి వాగ్దానాలు ఎన్డీఏకు భారీ మద్దతును అందించాయి. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్నాయి. బీహార్ ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన.
బీహార్ ఎన్నికలు న్యాయంగా జరగలేదని రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహాగఠబంధన్కు మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్, ఇండీ కూటములు ఫలితాలపై లోతైన సమీక్ష చేపట్టనున్నాయి. ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని ఆయన పేర్కొన్నారు. విపక్ష శక్తుల భవిష్యత్తు దిశలో ఈ ఎన్నికలు ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా ఆధునిక యుద్ధ నౌక సిచువాన్ ట్రయల్ ప్రారంభం. చైనా అభివృద్ధి చేసిన సిచువాన్ యుద్ధ నౌక ప్రపంచంలోనే ఈమాల్స్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచింగ్ సిస్టమ్ ను కలిగిన తొలి నౌకగా నిలిచింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, సైనిక వాహనాలను ఒకేసారి తరలించగల సామర్థ్యం కలదు. 40,000 టన్నుల బరువున్న ఈ నౌక షాంఘై పోర్టు నుంచి సముద్ర ట్రయల్స్ లోకి వెళ్ళింది. టేకాఫ్, ల్యాండింగ్ విధానాల వేగం, ఖచ్చితత్వం పెరుగుతుందని చైనా మీడియా చెబుతోంది. ఆసియా సముద్ర భద్రతపై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారుతోంది. దక్షిణాఫ్రికాలో పాలస్తీన్ల విమానం నిలిపివేత. జోహాన్స్బర్గ్ లో 150 మందికి పైగా ఉన్న పాలస్తీన్ల విమానాన్ని 12 గంటల పాటు అధికారులు నిలిపేశారు. ప్రయాణ పత్రాల్లో ఇజ్రాయెల్ ఎగ్జిట్ స్టాంపులు లేకపోవడం, చిరునామా వివరాలు ఇవ్వకపోవడం కారణంగా ప్రవేశం నిరాకరించబడింది. ప్రయాణికుల్లో 9 నెలల గర్భిణీ కూడా ఉండటం ఆందోళన కలిగించింది. హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కారమైంది. ఇదే తరహా ఘటన 2 వారాల్లో రెండోసారి జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగింపు. ప్రారంభ నష్టాల నుంచి పుంజుకొని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. బ్లూ చిప్ కంపెనీల కొనుగోళ్లు మార్కెట్ కు బలం ఇచ్చాయి. బీహార్ ఎన్నికల ప్రభావంతో ట్రేడింగ్ ఒడిదొడుకుల మధ్య సాగింది. రూపాయి 4 పైసలు పెరిగి 88.66 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు 1.51% లాభంతో $63.93 వద్ద ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ మరోసారి సునామీ ఇన్నింగ్స్. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ T20లో భారత యువతార బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత శతకంతో రెచ్చిపోయాడు. యుఏఈ బౌలర్లపై 42 బంతుల్లో 144 పరుగులు బాదుతూ 11 ఫోర్లు, 15 సిక్సర్లు నమోదు చేశాడు. మొదటి 32 బంతుల్లోనే శతకం అందుకొని కొత్త రికార్డు సృష్టించాడు. భారత్ 297 పరుగులు వేసి 148 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తన తర్వాతి మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ షాహీన్స్ ను ఎదుర్కొనుంది. ఇవే ఇవాల్టి ప్రధాన వార్తలు. నేనే మీ శాలిని ప్రియ. రాష్ట్రం నుంచి దేశం, ప్రపంచం వరకు జరిగిన ప్రతి ముఖ్య పరిణామాన్ని స్పష్టంగా మీకు అందించేందుకు రన్ టీవీ తెలుగు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తాజా అప్డేట్లు, బ్రేకింగ్ వార్తల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి. మీ విశ్వాసమే మా శక్తి. రేపు ఇదే సమయానికి మరో కొత్త న్యూస్లతో కలుసుకుంటాం. అప్పటి వరకు నమస్కారం.